ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈ కుంభరాశి వారికి రాశిలో కుజ శుక్ర శని గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 3వ స్థానంలో బుధ గురు గ్రహాలు, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు, కొంత వ్యతిరేకమైన ఫలితాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రతి 2-3 గ్రహాలు కలిసిన చోట మిత్రగ్రహాలు శత్రుగ్రహాలన్నీ కూడా కలిసి ఉన్నాయి. కుంభరాశి వారికి రాశిలోనే కుజ శని శుక్ర గ్రహాలు ఉండడం, అలాగే 2వ స్థానంలో రవి రాహువులు వ్యతిరేక గ్రహాలు ఉండడం, అలాగే 3వ స్థానంలో బుధ గురు వ్యతిరేక గ్రహాలు ఉండడం, ఇలా అన్నీ కూడా కొంత ప్రతికూలతని కలిగినటువంటి స్థితిగతులుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాశి ప్రకారం ఆలోచన తీరు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నట్టుగా భావించి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడడం, లేదంటే పొరపాటు పడటం జరిగి ఆ మంచి అవకాశాలని మంచి ఆలోచనల్ని వదులుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వారం కొంత ప్రతికూలతలు వారం మొదటి నుంచే కనబడుతూ ఉంటాయి. అయితే వారం మొదట్లోనే మన ఆలోచనలు కుదరకపోవడం, అలాగే ధనయోగాదుల్లో అనుకున్నట్టుగా జరగకపోవడం, అయితే అందులో అసంతృప్తి కూడా కలగడం జరుగుతుంది. అలాగే గృహ విషయాల్లో అనుకూలతలు బాగానే ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విధానంలో కొన్ని తప్పుటడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో ఈ వారం కుంభరాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నది. ప్రయాణాల్లో కొద్దిగా చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. అదే ప్రయాణాలు మానుకోవడం కూడా కుదరకపోవచ్చు, కానీ ప్రయాణాలు చేయాలి. దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాలని అర్థమవుతుంది. వాహన ప్రమాదాలు రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. అతి వేగం పనికిరాదు. కొంత సాధారణమైన వేగంలోనే ప్రయత్నం చేయండి. అలాగే సొంత వాహనం నడుపుకునేవారు ఈ వారం కొంచెం అతి జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. విద్యార్థులకి విద్యల్లో మంచి అవకాశాలు ఉంటాయి, కానీ అదే సందర్భంలో విద్యా సంబంధించిన విషయాల్లో కొంత వ్యతిరేక ఫలాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే విద్యల్లో ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు, అలాగే కొత్త కోర్సులు తెలుసుకునేటప్పుడు కొంత అవగాహన లోపించే అవకాశం ఉంటుంది. అయితే మనకు తెలిసిందే కరెక్ట్ అనుకొని ప్రయత్నం చేస్తే అక్కడ అనుకోకుండా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రయత్నానికి, మన ఆలోచనకి, ఇంకా మన జ్ఞాపకానికి అది తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విషయంలో పొరపాటు పడే అవకాశం
విద్యా సంబంధించిన విషయాల్లో ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విధానాల్లో కూడా మనం ఎవరికైనా ఇచ్చిన ధనం మళ్ళీ తిరిగి రావడంలో చాలా కష్టపడవలసి వస్తుంది. మాట తీరు వ్యవహారం అంతా పెరిగితే కానీ అది వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో కష్టపడితే కానీ మనకు ధనం కొంతవరకు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొంతమందికి అసలు రాకుండా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఆర్థికపరమైన విధానాల్లో కొంత వ్యతిరేకత కనబడుతోంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా కొంత నిదానంగా ఉంటుందని అర్థమవుతుంది. అలాగే మిత్రులతో సంబంధాలు కొంత తగ్గే అవకాశం ఉంది. అనుకోకుండా వివాదాలు రావడం, ఆర్గ్యుమెంట్స్ పెరగడం ఇలాంటి లక్షణాలు ఈ వారంలో కొంత కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అయితే ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత అనుకూలంగా లేదు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయం కాదని తెలుస్తుంది. కొత్తగా రియల్ ఎస్టేటు, అలాగే షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది సాధారణమైన ఫలితాలనే ఇస్తుంది. అయితే పూర్తిగా అనుకూలత లేదని చెప్పలేం. కొంత అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో అంటే 5-6 ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం ఫలించటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఇంకా పెంచుకోకుండా ఒక విధానం ఒక లెవెల్లో తగ్గించుకుంటేనే మంచిది. కొత్త ప్రయత్నాలు ఈ వారం అంత అనుకూలంగా లేవు. ఆర్థికపరమైన ఒత్తిడి, ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రుల్ని నమ్మి మనం ఆలోచనలు చేసి మన పెట్టుబడులు పెట్టడం అనేది చేస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలనే అర్థం. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకొని తగినట్లుగా ప్రవర్తించండి. మొండి వైఖరి ఈ వారంలో అంత అనుకూలమైతే కాదు. అనవసరమైన వివాదాలు రాకుండా ఉండాలంటే మనం కూడా దానికి తగినట్టుగా ఆలోచనలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం ఈ కుంభరాశి వారు కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.